ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈజీగా చేసుకునే 2 రెసిపీస్ చెప్తాను. అందులో ఒకటి చికెన్ గ్రేవీ టైపు, చాలా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి దీనికి కాంబినేషన్గా నేను జీరా రైస్ చేస్తున్నానండి. ఆ 2 రెసిపీస్ మీకు చెప్తాను. రండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్. చికెన్ శుభ్రంగా కడుక్కున్నాను. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అని, తర్వాత కర్రీకి తగినంత కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీకి తగ్గట్టే సాల్ట్, గరం మసాలా వేసుకొని, మీకు కర్రీకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మీరు ఏ గిన్నెలో అయితే వండుతారో అందులోనే కలుపుకుంటే సరిపోద్ది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఇలాగా కలిపేసి పక్కన పెట్టుకొని తర్వాత అయినా చేసుకోండి. ఇది ఇలాగా ఒక 1 అవర్ పక్కన పెట్టుకోనండి. చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. దీంట్లో వాటర్ అది ఏమి వేయకుండా ఇలాగా కలుపుతూనే ఉండాలి. అసలు వాటర్ వేయకూడదు. మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఓ పక్క చికెన్ అవుతుందండి. ఈలోపు జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు చెప్తాను. చూడండి, కొంచెం కొత్తిమీర, 2 బిర్యానీ ఆకులు, 3 ఇలాచి, కొంచెం 2 స్పూన్ జీలకర్ర అండి, 4-5 లవంగాలు, కొంచెం జీడిపప్పు, తగినంత ఆయిల్, కొంచెం గీ. బాస్మతి రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి. నేను 3 గ్లాసులు తీసుకుంటున్నాను బాస్మతి రైస్. ఒక గ్లాస్కి 1.5 గ్లాసులు వేయాలండి వాటర్. ఇవి ఒకసారి కడిగేసుకొని, ఇవన్నీ రైస్ కడిగేసాను. ఒకసారి కడిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మినిమం ఒక 1/2 అవర్ అయినా నానాలి ఇవి. తర్వాత ప్రాసెస్ చెప్తాను. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు జీరా రైస్ ఎలా చేయాలో చెప్తాను. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి నానబెట్టి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, జీడిపప్పు, బిర్యానీ ఆకు, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. చూడండి, మనం వేసిన జీలకర్ర, జీడిపప్పు అది బాగా వేగిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర ఇవన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 3 గ్లాసులు తీసుకున్నానండి నేను రైస్. 3 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. చికెన్ అయిందా లేదో చూద్దాము. రండి ఫ్రెండ్స్, ఇందులో అస్సలు వాటర్ వేయకూడదండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్. ఒకసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్. బాగా సిమ్లోనే కొంచెం మంట తగ్గించి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇక రైస్ ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికినప్పుడు కొంచెం మంట తగ్గించి పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు దమ్ పెడితే జీరా రైస్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ కర్రీ అక్కడ వరకు వచ్చిందో చూద్దాం రండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఒక్కసారి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు, మనకి చికెన్లో వచ్చిన వాటర్ తోటి అలా గ్రేవీలాగా ఉంటుంది అన్నమాట. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంట చేస్తూ వచ్చి మధ్యలో పాలు వేస్తున్నానండి. పండగ కదా, కొంచెం బిజీ, అందుకే కొంచెం త్వరగా అయిపోయే ప్రిపేర్ చేస్తాను. రండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. అయిపోయిందండి చికెన్ కర్రీ. ఇంకొంచెం గ్రేవీగా కావాలంటే ఇలా ఉంచుకోండి, కొంచెం ఫ్రైలా కావాలంటే ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్లో దించుతాం అనగా కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసిన దాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే చిటికలో చికెన్ కర్రీ రెడీ. జీరా రైస్ కూడా ఒక్క నిమిషం ఉంటే అయిపోద్దండి. ఎప్పుడైనా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ కాడికి వెళ్ళవలసిన పని లేదు, మనమే ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకుందాం, మూత పెట్టుకుందాం. అయిపోయిందండి, స్టవ్ కట్టేద్దాం. వేడి వేడి జీరా రైస్ రెడీ. టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందని. చికెన్ కర్రీ జీరా రైస్ అయిపోయిందండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను రండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో.
జీరా రైస్, చికెన్ గ్రేవీ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి మీరే చెప్తారు నాకు. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వంటలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.